అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందని కామెంట్, నచ్చితే సబ్స్క్రైబ్, వట్టిగాని గుద్ది పడేయండి. సాబ్ సర్పంచ్ సాబ్, జరిగిన 7 మ్యాచ్ల్లో వరుసగా 6 మ్యాచ్లు విన్ను. ఆ ఒక్క మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది, లేకపోయింటేనా 7 మ్యాచ్లు వరుసగా మాదే అయ్యిండేది. అయినా అన్ని టీంలు కనీసానికి కనీసం 2 మ్యాచ్లు ఆడినారు. కానీ మా పంజాబ్ మాత్రం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా లాస్ కాలేదు. మొదటి బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా నీ అవ్వ కుత్త ర్యాంపేజీ. అయినా చూసారు కదా ఆ ఢిల్లీని 265 రన్స్ ని వట్టిగానే 18 ఓవర్లకే చేసి పడేసినాం. అది భయ్య పంజాబీ సేన. పంజాబ్ అంటే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 కాదు, ఈ ఐపీఎల్ లోనే నెంబర్ 1 టీం పంజాబే. కింద మింద ఊపు, ఈసారి పంజాబే నెంబర్ 1 తోపు. ఉండండి, మీ పంజాబ్ ని సైలెంట్ చేసే టీము మా కాటరమ్మ కొడుకుల టీమే. అయినా లాస్ట్ మ్యాచ్ కి ఈ సైలెన్సర్ లేకుండా పోయిన దానికి మ్యాచ్ ఓడిపోయారు మీతోని. మీరైతే కాస్త ఓపిక పట్టండి, ముంబైతో మ్యాచ్ అయిన తర్వాత మీతోనే మాకు మ్యాచ్. ఎలాగైనా సరే దిబిడి చేసి మీ పంజాబ్ ని మట్టిలో కలిపేస్తాం, మా కాటేరమ్మ కొడుకులో తడాకా చూపిస్తాం. అయినా చూస్తున్నారు కదా, 1-2 ఏకంగా వరుసగా 4 మ్యాచ్లు ఒక్కొక్కరిని బత్తాయి చూసి పిసుకున్నట్టు పిసుక్కుంటూ వస్తున్నాం. అటు చేజింగ్ లో అయినా ఇటు డిఫెండింగ్ లో అయినా కాటేరమ్మ కొడుకులు ఒక్కొక్కరిని కటకటలాడిస్తాం బిడ్డ. అయినా సైలెన్సరు, నువ్వు సైలెంట్ చేసే టైం అంతా పోయింది. ఇప్పుడు సైలెంట్ చేసేదన్నా మ్యాచ్లు వట్టిగా పీకేదన్నా ఈ సర్పంచ్ సాబ్. అరే ఎలాంటి టీం అయినా సరే వట్టిగా మడత పెట్టేసి వస్తున్నాం. ఇక మీ టీం ని ఎలా పిసికేమో మార్చిపోయారా ఏంటి? మా హోమ్ గ్రౌండ్ లో కుక్కను కొట్టినట్లు కొట్టినాం. 220 రన్స్ ని వట్టిగా చేసి పడేసినాం. గ్రౌండ్ లో ఏదైనా వెన్యూలు ఏదైనా మ్యాచ్లు గెలవడం మాత్రం పంజాబ్ దే. పంజాబ్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఛాంపియన్స్, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. ఇక్కడ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాం, వరుసగా మ్యాచ్ గెలుస్తున్నాం. చూస్తున్నారు కదా పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2. ఈ జరిగిన 7 మ్యాచ్ల్లో వరుసగా 5 మ్యాచ్లు గెలిచినాం, 10 పాయింట్లు మా జేబులో పెట్టుకున్నాం. ఇక అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాం, బ్యాక్ టు బ్యాక్ కప్పులు వట్టిగానే కొట్టేస్తాం. నమ్మదే ఈ చాలా కప్పు కూడా నమ్మదే. అరే మా టీం కి కాస్త సిగ్నల్ తక్కువైనట్టుంది, అందుకే లాస్ట్ కొన్ని మ్యాచ్ల నుంచి మ్యాచ్ ఓడిపోతున్నాం. పాయింట్స్ టేబుల్ లో 4వ ప్లేస్ లో ఉన్నాం. ఇస్తాం త్వరలోనే కంబ్యాక్ ఇస్తాం. వరుసగానే మ్యాచ్లు గెలుస్తాం. రాజస్థాన్ రాయల్స్ తడాకా చూపిస్తాం. 6-100 అయినా 106 అయినా ఈసాల కప్పు మాత్రం రాజస్థాన్ రాయల్స్ కే. బుడ్డోడు ఆ పానీపూరి బాయి ఇద్దరు చేయిలతో కేస్తే మ్యాచ్ మొత్తం గలాసే. అలాంటి టీం అయినా మీరు కప్పు కొడతారంట కప్పు. అయినా మిమ్మల్ని జరిగిన 2 మ్యాచ్లకి 2 మ్యాచ్ల్ని వట్టిగానే పిసికి పడేసినాం. అది మీ ఫాము. ఇక రండి సెమీఫైనల్ లో ఉన్నారండి, ఫైనల్స్ లో ఉన్నారండి. ఈ కాటరమ్మ కొడుకులు కాడాక చూపించడమే. అయినా కమ్మించు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచేసి పోజ్ కొడుతున్నావేంటి? అరే ఫస్ట్ మ్యాచ్ మీకు భయం ఏంటో చూపించాం, మర్చిపోయారా ఏంటి? ఇక లాస్ట్ మ్యాచ్ మీకు మాతోనే. ఆ మ్యాచ్ లో నువ్వు వట్టిగా పిసికేస్తాం, మా ఆర్సీబీ ప్రతాపం ఏంటో చూపిస్తాం. తమ్ముడు పటిదారు, మొదటి మ్యాచ్ ఎలా ఓడినామని మర్చిపోయినాం అనుకుంటున్నావా? మీ హోమ్ గ్రౌండ్ లో మీరేంటో చూపించారు. ఇక లాస్ట్ మ్యాచ్ మా హోమ్ గ్రౌండ్ లో మేమేంటో చూపిస్తాం. ఇక మీ ఆర్సీబీకి లాస్ట్ లో నరకం ఏంటో చూపిస్తాం. సైలెన్సర్, ఇక్కడ ఉన్నది సైలెన్సర్. ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టి ఒక్కొక్క టీం ని వట్టికైనా సైలెంట్ చేపిస్తా.